The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. ఒకరిని వెతికితే మరొకరు దొరికారు అన్నమాట బెజవాడలో నిజమైంది. మందుబాబులను పట్టుకోవడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులకు దొంగ దొరికాడు. ఎలా అనుకుంటున్నారా? ఇదిగో ఈ వీడియో చూడండి. దా లేగమ్మా, లేగమ్మా. అది దా దా. ఎలా ఉంది? బాగానే ఉందా? బాగానే ఉన్నావా? మద్యపానం అయినా తాగావమ్మా? పైకి లేగు దా, పైకి లేగమ్మా, పైకి లేగమ్మా, లేగు. చెప్పులు వేసుకో. అదిగో అక్కడ ఒకటి ఉంది, దా ఇదిగో, దా. ఈ బండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా? ఈ బండి ఎక్కడిది? ఈ బండి అలాగ ఇక్కడ జారపడు, ఇలా జారపడు. చెప్పప్పుడు పడిపోతావు వెనక్కి, మళ్ళీ దెబ్బ తగులుతుంది నీకు, తల పగిలిపోతుంది, వెనక్కి పడిపోయాడు. ఏ ఊరు మంది? విజయవాడే. ఎక్కడ? ఆర్ఆర్పేట. బండి వేసుకుని ఇలా పక్కన పెట్టేసి జేబులో తాళం పెట్టుకుని ఇలా పడిపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంట్లో తాగి పడిపోవచ్చు కదా, బయటికి ఎందుకు తాగటం? నువ్వేం చేస్తావా? నేను చేయనా పోనీ ఏనని? మీరు పోలీసు వాళ్ళు, మీరు బాగానే గుర్తుపెట్టారు. నేను పోలీసు వాడిని. పోలీసు వాళ్ళు మీరు ఏదైనా చేస్తారు? ఏదైనా చేస్తానా? ఏదైనా ఎందుకు చేస్తాను నేను? ఎందుకు ఇంత తాగి పడిపోయా రోడ్డు మీద? ఏదండి మా ఇంట్లో గొడవలే అన్ననే? మరేంటి? ట్యాప్ క్యాటరింగ్ వంటలు ఉండదా? డబ్బులు ఎక్కువ వచ్చినాయా? అందుకే తాగేవా? మరి తాగింది ఇంట్లో తాగొచ్చు కదా. బండి వేసుకుని ఇలా రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద నుంచి ఎక్కేస్తే నీ పిల్లలు అనాథలు అయిపోరా? పిల్లలు లేరా? ఉన్నారా? ఎంతమంది? అమ్మాయి అబ్బాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతే? అమ్మాయి అబ్బాయి అనాథ. మరి పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణంగా ఉన్నారు కదా పెద్దమ్మ. ఎవరు? ఏ పెద్దమ్మ? నాది నీ పెద్దమ్మ ఎవరు? శిశుభవన్ పెద్దమ్మ. శిశుభవన్ పెద్దమ్మ. ఆవిడ అడగండి. ఆవిడ అడగని వెళ్ళి నువ్వెవరు ఏంటే? ఏ పేరమ్మ నీది? మరిదాసు. మరి పెళ్ళి అయింది కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారుగా. మరి ఏంటిది ఈ దౌర్భాగ్యం? మనకు ఎందుకు ఇలాగ రోడ్డు మీద పడిపోతావు? అదేది ఇంట్లో వేసుకుని ఇంట్లో పడిపోవచ్చు కదా. తాగావు కాదంటలేదు, నీ ఎంజాయ్మెంట్ నీ డబ్బులు నువ్వు తాగావు. కానీ రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరన్నా గుద్దటం కానీ లేకపోతే నీకు నువ్వు పడిపోవటం కానీ నువ్వు చచ్చిపోతే ఏంటి పరిస్థితి? మరి కనీసం సోయి కూడా లేదు నీకు. ఎంత బిజీగా జనాలు వెళ్తున్నారు, ఎవరెవరన్నా పట్టించుకోవట్లేదు నేను కనీసం. ఏం సారీ? దేనికి సారీ? నీకు కూడా బాగా ఇంగ్లీష్ వచ్చినట్టుందా? బాగా చదువుకున్నావా ఇంగ్లీషు? సెకండ్ ఇయర్. ఏంటి సెకండ్ ఇయర్? ఎంపీసీ సెకండ్ ఇయర్. ఫోన్లే బాబు, ఎంపీసీ అన్నది అయితే గుర్తుంది నీకు. ఇయర్ 2002. అది కాదయ్యా. ఈ బండి ఎవరిది? మీ ఇంట్లో వాళ్ళదా? మీ ఇంట్లో వాళ్ళదేనా? ఎవరిది? మీ అల్లుడిదా? మరి బండి ఇలా బండి వేసుకొచ్చావు, ఎవరన్నా గుద్దుతావు లేకపోతే నీకు నువ్వే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని ఏదన్నా అయిపోతుంది. మీ పిల్లలు అనాథలు అవుతారా? వాళ్ళు ఎవరు పోషింటారు? గాలి వదిలేస్తావా? నీలాగే వాళ్ళు కూడా ఇలాగే అవుతారా? ఏంటి దౌర్భాగ్యం? ఎందుకు మనకి రోడ్డు మీద పడిపోవాల్సిన పని ఏంటి? తాగేసి చాలా మంది తాగుబోతులు చూశాను కానీ నీలా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఎంత 10:30-11 అవుతుంది ఇప్పుడు. సార్ నాకు విజువల్ సిటీలో వంట మేస్త్రి. మరి అంత ఫేమస్ అయినోడు, అంత బాగా వంటలు చేసేవాడు ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇదేంటి? ఎందుకు నీకు కర్మ? ఒక నెల క్రితం పోయిందని చెప్తున్నారు ఇది ఈ బండి. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చా ఈ బండి? ఇది సార్ ఈ బండి ఫోన్ చేస్తే నా బండి పోయింది సార్ ఒక నెల క్రితం అని చెప్తున్నాడు. బండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు?
నేనైతే దాచాలి. నమస్తే, ఈ బండిగాలకి ఫోన్ చేస్తే ఇదేమో ఇయ్యింది అంటున్నాడు, ఇలా బామ్మరిదో ఎవరిదో చెప్తున్నాడు ఇలా. కానీ ఈ బండిగాలకి నేను నెంబర్ తీసి ఫోన్ చేశాను. 1 month క్రితం మాచవరం పోలీస్ స్టేషన్లో థెఫ్ట్ రిజిస్టర్ అయిందంట ఇది. ఆయన ఫోన్ చేస్తే వస్తున్నాను సార్ అని చెప్పాడు. ఈ బండి నేను ఈ నెంబర్ దీని డీటెయిల్స్ తీస్తే ఆ నెంబర్ ఫోన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అని వచ్చి తీసుకెళ్తాడు. ఇతనైతే తాగి ఈ బండిది ఈ దగ్గర ఎందుకు ఉంది, అసలు ఏంటి, తాగి శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ బండి ఏమో మీ రిలేటివ్స్ అంటున్నావు. ఈ బండి గల ఆయన ఫోన్ చేస్తేనేమో నాది 1 month క్రితమే పోయింది అంటున్నాడు. ఈ బండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు? ఇప్పుడు ఈ బండి మొన్న 2 months నీ దగ్గరే ఉంది. అవును. ఎందుకు పెట్టుకున్నావు ఈ బండి? దొరికింది ఎక్కడనని? ఎక్కడ దొరకలే. ఆయన ఏమో ఫుల్ తాగేసుకున్నాడు ఆయన. ఎవరో ఈ బండి గలైనా? ఓకే. ఆయన ఫుల్ తాగేసుకున్నాడు ఆయన. తాగేసి ఉంటే నీకంటే ఓకే ఇద్దరు తాగేసి ఉన్నాం. ఇద్దరు తాగేస్తున్నారు. ఫ్రెండ్స్ ఏంటి ఇద్దరునే? ఓకే. ఇద్దరు తాగేసి ఉన్నాము. తాగేసి ఉంటే నేను అక్కడ తెప్పుకున్నాను. ఎక్కడ ఎక్కడ మన మా ఇంటికి ఆగండి. చెప్పు మరి. మన అంటే పూర్తి చెప్పండి. వాటర్ తాగు కొద్దిగా. మా దగ్గర మధ్య అడ్రస్ తాగు ముందు. నీటిలో వేసుకో, నోట్లో వేసుకో. ఇద్దరు స్నేహితులే, బండి గల నువ్వు స్నేహితులే. తాగాం. ఇద్దరు తాగాం. బండి మరి ఎందుకు తీసుకొచ్చావు? ఏంది ఇద్దరు తాగాం. తాగి నాకేంటంటే ఫుల్ వాన పడుతుంది. ఫుల్ వాన పడినాక గుర్తురాదులే, ఇప్పుడు మర్చిపోయి ఉన్నా. ఆగండి. నేను ఎక్కడికి వెళ్తున్నా? ఇక్కడే ఉన్నా. ఆగండి సార్, నేను ఇక్కడే ఉన్నాను. నేను గుర్తుపెట్టుకోండి, కొద్దిగా గుర్తుపెట్టుకో. ఈ బండి థెఫ్టింగ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందంట. నేను కూడా ఫోన్ నెంబరా సార్. మీరు స్టేషన్కి రండి. స్టేషన్కి వచ్చి మీదైతే మీది, లేదా ఆళ్ళదైతే ఆళ్ళదే ఇచ్చేస్తాం. ఓకేనా? స్టేషన్ ఇలా రోడ్డు మీద పడుకోకూడదు. ఏదైనా బండి ఎక్కి నువ్వు చనిపోయావు అనుకో, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు, మీకు రిలేటివ్స్, నీకు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడతారు. కంట్రోల్ పంప్ Peter 14 ఆఫీసర్. నమస్తే సార్. ఏఎస్ నగర్ బ్లూ కోట్ వచ్చారండి. ఇది థెఫ్టింగ్ వెహికల్ అని చెప్తే అతను ఫోన్ చేస్తే అన్నాడు వస్తున్నాడు. ఏఎస్ నగర్కి అప్ చెప్తున్నాం. ఆయన నెంబర్ కూడా ఇచ్చాము. ఇతను ఏఎస్ నగర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, బ్లూ కోట్కి. ఓవర్. అతనికి సోయలేదండి, ఆటోలో తీసుకెళ్తున్నారు అతను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 3 ట్రాఫిక్ అండి. ఇప్పుడు చూశారు కదా, ఈ వీడియోలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక తాగుబోతు పట్టుబడ్డాడు. రోడ్డు పక్కన బండాపి పడుకున్న వ్యక్తిని చూసిన ట్రాఫిక్ ఎస్ఐ కుమార్ అతని ముఖంపై నీళ్లు చల్లి లేపాడు. అలాగే ట్రాఫిక్ ఎస్ఐ దృష్టిలో అతను పట్టపగలే తాగి వాహనం నడుపుతున్నాడు అని పోలీసులు భావించారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి షాక్ అయ్యారు. మీరెవరు, పోలీసా అని ప్రశ్నించిన అతను, బాగా గుర్తుపెట్టారు, పోలీసు ఏదైనా చేస్తానా? ఏదైనా ఎందుకు చేస్తాను నేను? ఎందుకు ఇంత తాగి పడిపోయా రోడ్డు మీద? ఇంట్లో గొడవలే అన్ననే? మరేంటి? ట్యాప్ క్యాటరింగ్ వంటలు ఉంటుందా? డబ్బులు ఎక్కువ వచ్చినాయా? అందుకే తాగేవా? మరి తాగింది ఇంట్లో తాగొచ్చు కదా. బండి వేసుకుని ఇలా రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద నుంచి ఎక్కేస్తే నీ పిల్లలు అనాథలు అయిపోతారా? అయిపోరా? పిల్లలు లేరా? ఉన్నారా? ఎంతమంది? అమ్మాయి అబ్బాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతే? తర్వాత నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. బండి నంబర్ ఆధారంగా చెక్ చేసిన పోలీసులకు అది దొంగ బండని తేలింది. అదీ కాక ఆ బండి మీద తిరుగుతున్న వ్యక్తి ఇప్పటికే పోలీసులకు మోస్ట్ వాంటెడ్. మందుబాబుల కోసం వెతుకుతుంటే బైక్ దొంగ దొరికాడన్నమాట. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.